సో నిన్న పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అనేది జరిగింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో చిన్న ఫోటో క్లిప్ అనేది రిలీజ్ అయిందనమాట. అది నన్ అదర్ దెన్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ది. ముందటి నుంచే రియాన్ పరాగ్ది ఐపీఎల్ సీజన్లో ఫామ్ బాగాలేదని చాలామంది తిట్టుకుంటున్నారు. అది పక్కన పెట్టేస్తే ఇది ఇంకా పెద్ద మిస్టేక్ చేసేసాడు రియాన్ పరాగ్. డ్రెస్సింగ్ రూమ్లో కూర్చొని ఈ సిగరెట్ తీసుకోవడం అలాంటిది చేయడం అది తప్పు. అండ్ వన్ మోర్ థింగ్, అది 2019లోనే మన ఇండియాలో బ్యాన్ చేయబడ్డది. అలాంటి అప్లికెన్స్ ఇంకొకటి ఏంటంటే బీసీసీఐ వాళ్ళు కూడా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. స్టేడియంలో వచ్చే ముందు పబ్లిక్ ఎవరు సిగరెట్స్ కానీ మ్యాచ్ బాక్సెస్ కానీ ఏవి తీసుకురావద్దని చెప్పేసి. అండ్ అలాంటి రూల్సే ప్లేయర్స్కి కూడా పెట్టారు బీసీసీఐ వాళ్ళు. అలాంటిది ఈ రియాన్ పరాగ్ ఎలా తీసుకొచ్చాడో తెలీదు. అది తెచ్చాడు, ఓకే, దట్స్ నాట్ ఎ ఇష్యూ. కానీ అక్కడ డ్రెస్సింగ్ రూమ్లో కూర్చొని తీసుకోవడం దట్ ఈస్ అ ఇష్యూ. అండ్ వన్ మోర్ థింగ్, అది తర్వాత కూడా తీసుకోవచ్చు. ఇంకొంచెం సేపు అయితే మ్యాచ్ అయిపోతుంది. మ్యాచ్ అయిపోయినాక దెర్ ఇస్ అ సమ్ ప్లేస్. నేను చెప్పాలంటే రీసెంట్గా ఇంకో మ్యాచ్ కూడా మ్యాచ్ జరిగిన తర్వాత ఒక ప్లేయర్, ఫారెన్ ప్లేయరే, అతను వెళ్ళి సిగరెట్ స్పాట్ ఎక్కడైతే ఉందో అక్కడ కూర్చొని సిగరెట్ తాగాడు. అది కూడా జనాలు కొంతమంది వీడియో తీశారు, ఈయన సిగరెట్ తాగుతున్నాడు అని చెప్పేసి. దట్ వాస్ నాట్ ద మిస్టేక్. అక్కడ వెళ్ళి తాగొచ్చు, దట్ ఈస్ ప్లేస్ అక్కడ. సో అక్కడ వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది తాగడానికి సిగరెట్స్. కానీ అది డ్రెస్సింగ్ రూమ్, అక్కడ అది రైట్ కాదు. అండ్ బీసీసీఐ వాళ్ళు ఏం డిసిజన్ తీసుకుంటారో తెలీదు. బట్ రియాన్ పరాగ్కి వచ్చే మెయిన్ సిచ్యువేషన్ దీంట్లో అతను జరిమానా ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ థింగ్ అతన్ని బ్యాన్ చేస్తారు కొన్ని మ్యాచెస్కి, లేకపోతే సీజన్ అంతా బ్యాన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, లేకపోతే హీ హ్యాస్ టు పే ద ఫైన్ ఫర్ హిస్ మిస్టేక్. అది ఒకటి ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో, బీసీసీఐ ఏ డిసిజన్ తీసుకుంటారో రియాన్ పరాగ్ మీద.